సో ఇది ఒక్కసారి మాట్లాడదాం. ఇది చాలా కీలకమైన వార్త. దాదాపుగా 500 సంవత్సరాల భారతీయుల కళ, హిందువుల కళ, అయోధ్య మందిర నిర్మాణం నిన్నటితో పూర్తయింది. గతంలో ఎప్పుడైతే అయోధ్య టెంపుల్ ఓపెన్ చేశారో అప్పుడు ఇంకా పూర్తిగా టెంపుల్ పూర్తి అవ్వలేదు, కొంతవరకే పూర్తయింది. అప్పుడు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం అంటే ఇంకా కన్స్ట్రక్షన్ పార్ట్ మొత్తం పూర్తి అయిపోయింది. దానిపైన ధ్వజారోహణం పైన కాషాయ పతాకం ఎగరవేశారు. దానిపైన ఓం సింబల్తో పాటు జై శ్రీరామ్ అని ఇలాంటివన్నీ రాస్తుంటాయి. సో ఇది 500 సంవత్సరాల హిందువుల కళ నిన్న నెరవేరింది. మోడీ గారు అయితే నిజంగా ఆ సీన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. నిజంగా ఎంత భక్తి ఉందో మోడీలో, ఎంత ఆయన దాన్ని ఏమంటారు, ఒక గూస్ బిమ్స్ మూమెంట్ అంటారు కదా, ఆ మూమెంట్ నిన్న కనపడింది మోడీ గారిలో. ఆయన ఆ జెండా ఎగరవేస్తూ దానికి ఇట్లా దండం పెడుతున్న టైంలో ఆర్తితో అంటే ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు మోడీ గారు. ఇట్లా ఆయన చేతులు ఉడికినట్టు కనిపిస్తుంది మనకు ఆ విజువల్లో. ఇది ఏదో స్లో ఉన్నట్టుంది, చూపించే ప్రయత్నం చేస్తా అయినా కూడా మీకు దాన్ని. సో ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడారు. శతాబ్దాల గాయాలు మానుతున్నాయి, సత్యమేవ జైతే అంతా రామమయం, అయోధ్య రామాలయంపై ధ్వజారోహణంలో మోదీ, అధికారికంగా పూర్తయిన పనులు, భక్తులతో కళ్ళకళ్ళ. సో ఆ సమయంలో ఆ పతాకానికి నమస్కరిస్తున్న ఇదండి పతాకం. సో దీంట్లో సూర్యుడు, కాషాయం కలరు సూర్యుడు, సూర్యుడిలో ఓం సింబల్, ఇవన్నీ కూడా దీంట్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ అయోధ్య రామ మందిరంపై ఈ ధ్వజారోహణంపై ఈ జెండాను ఎగరేశారనమాట. దీని జెండా తయారీకి కూడా చాలా అత్యంత వాటిని ఏమంటారు, ఆ చినిగిపోని క్లాత్ వాడారు. చాలా మొత్తం కూడా దాని మీద మొత్తం కూడా ఎంబ్రాయిడరీ చేసి తయారు చేసిందంట ఆ పతాకం. చాలా అత్యద్భుతంగా మోడీ గారు ఆవిష్కరించారు నిన్న దాన్ని. నిజంగా నిన్న విజువల్ చూసిన వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు కనపడినాయి. టీవీల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, రకరకాల మాధ్యమాలు చూసిన వాళ్ళందరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కనిపించాయి నిన్న. శతాబ్దాలుగా కలిగిన గాయాలు, నొప్పులు ఇప్పుడు తీరాయని, 500 ఏళ్ల క్రితం నాటి సంకల్పం పూర్తి స్థాయిలో సాకారమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యూపీలోని అయోధ్యలో భారీ స్థాయిలో నిర్మించిన రామాలయం పనులు అన్ని విధాలా పూర్తయినట్టు ప్రకటించే ధ్వజారోహణ కార్యక్రమంలో మంగళవారం మోడీ గారు పాల్గొన్నారు. సో ధ్వజారోహణం అంటే అన్ని పనులు పూర్తయిపోయినట్టు అనమాట. దాంతోపాటు రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నిన్న మోడీ గారు. చూడండి ఇమేజ్ ఎంత బాగుందో, రాముల వారు వీళ్ళంతా పట్టు వస్త్రాల్లో. యూపీలోని అయోధ్య రామాలయంలో రాముడు మంగళవారం ధర్మవరం పట్టు వస్త్రాలు దర్శనమిచ్చాడంట. ధర్మవరం అంట మందవే. సో రామాయణ మందిర శిఖరంపై ధ్వజారోహణ సందర్భంగా గర్భగుడిలోని దేవతామూర్తులు, అన్ని విగ్రహాలు ధర్మవరం పట్టుతో మెరిసిపోయాయి. ధర్మవరానికి చెందిన పట్టుచీరల వ్యాపారి జింకా రామాంజనేయులు ప్రత్యేకంగా నేయించి నెల రోజుల క్రితం అయోధ్య రామాలయ కమిటీ ప్రతినిధులకు వీటిని అందజేశారు. ప్రత్యేక డిజైన్లతో చేనేత మగ్గాలపై వీటిని రూపొందించినట్టుగా రామాంజనేయులు పేర్కొన్నారు. సో ఇవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళినవి, మొత్తం ఇవన్నీ కూడా పట్టు వస్త్రాలంట. బాగుంది కదా. ఇదిగోండి ఎంత మంచిగా హాజరయ్యారు చూడండి నిన్న ఆ ధ్వజారోహణ కార్యక్రమానికి. ఇదే ఆ ఫ్లాగ్ అనమాట. ఎంతమంది హాజరయ్యారు చూడండి. రామ్ దర్బార్లో హారతిస్తున్న ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ అయోధ్య రామాలయంపై దానికోసం భారీగా వచ్చిన జనం. ఈ పర్టిక్యులర్ మూమెంటు మిగతా రాజకీయ నాయకులకి ఏమో కానీ మోడీకి మాత్రం చాలా స్పెషల్ మూమెంట్ అండి ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదన్నా అనుకుంటే, బలంగా సంకల్పిస్తే దాన్ని ఖచ్చితంగా చేయగలడు అంటానికి ఉదాహరణ ఇది. మసీదు కూల్చివేత దగ్గర నుంచి ఇక్కడ రామాలయం పూర్తయి రామాలయం పైన జెండా ఎగరవేసే వరకు ప్రతి నిమిషం, ప్రతి సీను, ప్రతిదీ కూడా మోడీ కలలు కంటూ వచ్చారు. ఆ కలలు నెరవేర్చుకోవడానికి ఆయన ఎంతో కాలం కష్టపడుతూ వచ్చారు. ఈరోజు మన కళ్ళ ముందు అది సాకారం చేశారు. ఇంత గ్రేట్ కదా నిజంగా. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో నాణ్యమైన వస్త్రంతో తయారైన ఈ పతాకాన్ని 161 అడుగుల ఆలయ శిఖరంపై ఎగరవేశారు. శ్రీరాముడిది సూర్యవంశం కావడంతో సూర్యచిహ్నం, ఓం, రామరాజ్య అధికార వృక్షమైన కోవిదార్ చిహ్నాలు పతాకంపై పొందుపరిచారు. బంగారు దారంతో చేతితో వీటిని ఎంబ్రాయిడరీ చేశారంటండి. బంగారపు దారం అంట. ఇది లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. జై శ్రీరామ్ నినాదంతో మోడీ ప్రసంగం ప్రారంభించారు. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని ఉద్ఘాటించారు. రామరాజ్య వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తుందని, శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుందని ఈ పవిత్ర జెండా నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం, ప్రపంచం రామమయంగా మారిందని మోడీ గారు సందర్భంగా చెప్పారు. సో కోవిద వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీక, భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య. రామభక్తుల సంకల్పం సిద్ధించింది. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి. సంకల్పం సఫలతకి ధ్వజం చిహ్నం. శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి ఇది చాటుతుంది. స్ఫూర్తి ప్రేరణలు ఇస్తుంది. కర్మ కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని చెబుతుంది. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది. బానిస భావాజాలంతో ఉన్న కొంతమంది మాత్రం శ్రీరాముడిని ఒక కాల్పనిక వ్యక్తి అని చెప్తున్నారు. భారత్లో ప్రతి ఇంట్లో ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. రాముడు అంటే వ్యక్తి కాదు, విలువ. క్రమశిక్షణకు మార్గదర్శనాలకు మారుపేరు. బానిస భావజాలం నుంచి భారత్ బయటపడాలి. సాంస్కృతిక గుర్తింపు చూసి గర్వపడాలి. మన స్వతంత్ర సమర్పించిన నూన్యత నుంచి స్వేచ్ఛ పొందలేకపోయాం. రాబోయే దశాబ్ద కాలంలో దీన్ని తిరగరాలి. ఇవన్నీ మోడీ గారు చెప్తున్నారండి. ఇవన్నీ సో ప్రజాస్వామ్యాన్ని మనం అరువు తెచ్చుకోలేదు. అది మన మాతృమూర్తి, మన డిఎన్ఏలోనే అది ఉంది. వచ్చే 1000 ఏళ్లలో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలి. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది. రాముడు కులం జురుడు, భక్తి మాత్రమే చూస్తాడు. భేదభావాలు ఉండవు. క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం మరొకట్లేదని మోడీ అన్నారు. గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చారని ప్రత్యేక పూజలు చేశారు. సప్తమందిని సందర్శించారు. సో దాని తర్వాత వీళ్ళందరూ మాడారు. 100 టన్నుల పూలతో ముస్తాబు చేశారంటండి. గ్రేట్ కదా. ఎవరు ఎంపీ దళితులైన కారణంగానే ధ్వజారోహణ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఆరోపించారు. ఇది దేవుడి గౌరవానికి సంబంధించింది కాదని, కొంతమంది సంకుచిత భావజాలం మాత్రమే అన్నారు. భాజపా ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఆయన నిజంగా భక్తి ఉంటే ప్రజల్లో చేరి ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారన్నారు. ఇక్కడ 2 అంశాలు మాడవచ్చు దీంట్లో మనం. ఈ రోజుకి కూడా ఇంకా ఇలాంటి వాటిని ఏమంటారు, అంటరానితనం ఇట్లాంటివి నిజంగా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పచ్చు. మన అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ మన దగ్గర కూడా చాలా చోట్ల ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఆహ్వానించాల్సి ఉంది. సరే ఆహ్వానించలేదు అనుకుందాం, వీళ్ళకి బుద్ధి లేదు, ఆహ్వానించలేదు అనుకుందాం. ఆయనైనా ఒక భక్తుల్లో రావచ్చు కదా. అంటే అక్కడ రామాలయం పూర్తవటం ఆయనకి ఇష్టం ఉంటే ఒక భక్తుల్లాగా రావచ్చు కదా. ఇప్పుడు ఒక కార్యక్రమం అండి, ఒక ఇంట్లో మన కార్యక్రమం జరుగుతుంది. దానికి నువ్వు మనవడివైతే, నువ్వు మావోడివైతే, నువ్వు పిలిచినా పిలవపోయినా వస్తావు, నీకు ఇష్టం ఉంటే. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిని మాడాల్సిన అంశం ఉంది. సో ఇదైతే చాలా అంగరంగ వైభవంగా జరిగింది నిన్న. యూట్యూబ్ ఓపెన్ అయితే ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా మీకు. చిందా చూడండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి మోడీ గారి చేతులు. అదిగో గమనించారు ఇక్కడ. ఇక్కడ చూడండి, మోడీ గారు చేసి చూడండి. సరే అంటే ఆయన ఏదో వీక్తో కాదు, ఆ భక్తి భావం అనమాట, ఆర్ద్రత అంటారు దాన్ని, ఆ భావోద్వేగం చూడండి మోడీ గారి నిన్న. సో అది అంత వైభవంగా నిన్న ఈ కార్యక్రమం జరిగింది.